వెల్కమ్ టు నవత టీవీ. సో ఈ రోజు మనం బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి వారి దేవస్థానంలో ఉన్నాము. రెండో రోజు అమ్మవారి శాకంబరి అవతారంలో మనకి దర్శనం ఇస్తారు. సో ఈ శాకంబరి అవతారానికి సంబంధించినటువంటి ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో, కూరగాయలు, ఆకుకూరలు సమస్తం కూడా సమర్పించిన దాతలు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఏ ఇయర్ ఇచ్చారో, లేకపోతే ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు, వాటి గురించి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. మీ పేరు? నా పేరు వేణు అమ్మ. సో అంటే ఇయర్ ఇస్తున్నారా, లేకపోతే ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్ ఇస్తానమ్మ. Every year గత 5 years నుంచి కంటిన్యూగా అమ్మవారి కోసం చేస్తాను. సో ఎందుకు సార్ ఏమైనా మొక్కుకున్నారా? అట్లా కానీ ఏం లేదు, అమ్మవారి దీవెన. ఇవ్వాలనిపించింది అంటే మీ చేత ఇప్పించుకోవాలనిపిస్తుందా? అంతే అంతే అమ్మ, అంతే అనుకోవచ్చా? అంతే అంతే. సో ఎలా అనిపిస్తుంది సార్ మరి ఇంత కలర్ఫుల్ గా అమ్మవారు కూరగాయలతో అలంకరణ, ఆమె దర్శనం, సో మీకు ఇస్తున్నారు కదా, మీరు ఎటువంటి అనుభూతి చెందుతున్నారు 5 years నుంచి? 5 years నుంచి అంత మంచిగా ఉంది. అమ్మవారి దీవెన ఇచ్చినందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది. అంత మంచిది. సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అలంకరణ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ వ్యూస్ కానీ, ఈ లొకేషన్ కానీ చూస్తుంటే చాలా వైభవంగా అనిపిస్తుంది ఈరోజు. సో ఏంటి సార్ అసలు ఈ శాకంబరి అవతారానికి ఇవ్వాలని మనసు వచ్చిందా? అట్లా అంటే మాది ఆల్రెడీ వెజిటేబుల్ వ్యాపారమే కాబట్టి మా వ్యాపారం అడుగుతున్న మంచిగా సాగుతుంది కాబట్టి అమ్మవారి దయతో మేము అమ్మవారికి చేసిన నుంచి మాకు ఒక సెంటిమెంట్ లాగా దాన్ని ఎక్కించి మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారి దయతో అంతా మంచి జరుగుతుంది కాబట్టి మేమంతా హ్యాపీగా సంతోషంగా చక్కగా ఏ కోరిక లేకుండా అమ్మవారికి నిస్వార్థంగా ఇస్తారు. అంతే అంతే. చాలా నిజం. ఎందుకంటే అంటే ఎంత తెలిసినా కూడా మనం చెప్పాల్సిన అమ్మకి నివేదించాలి. మన మనసుని అమ్మకి నివేదిస్తే అన్ని ఆమె చూసుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నిస్వార్థంగా, నిష్కల్మషంగా అసలు ఏ కోరికలు లేకుండా అమ్మవారికి సమర్పించాలన్న అంటే ఆ స్ఫురణ కూడా అమ్మవారి రప్పిస్తారు. ఈ భక్తులు నాకు ఇవ్వాలి. అంతే అంతే అంతే. అమ్మవారి దయతోనే మేము చేస్తున్నాం. దసరా నవరాత్రుల్లో కూడా మాకు ఇది కావాలి, అది కావాలి, అలంకారానికి ఇది సరిపోవట్లేదు కావాలి అంటే కూడా మాకు ధారాళంగా తెచ్చిస్తారు. మా ఫ్రెండ్ అమ్మవారిని ప్రసాదించిన ఒక అమ్మవారి కొడుకులాగా మాకు ఏది కావాలంటే అదే. ఇన్ని రోజుల నుంచి నేను సేవ చేస్తున్నా, నాకు ఈ రకంగా అడిగితే తెచ్చిచ్చిన వాళ్ళలో ఉత్తముడు అనమాట. చాలా అంటే నేను మర్చిపోలేను. ఒకసారి నాకు పూలజడ కావాలి, పూలజడ కావాలి అమ్మవారికి, ఎలా అని నేను చేసుకోవడానికి ట్రై చేస్తుంటే పూలు దొరకట్లేదు. ఎలా అంటే అమ్మవారు ఒక భక్తుని పంపించి, మీకు పూలజడ కావాలి కదా, పూలజడ నేను ఇస్తానని చెప్పి అతనే డైరెక్ట్గా వచ్చి నేను మీకు పూలజడ ఇస్తాను. నాకు అసలు ఆ రోజు ఆనంద బాష్పాలు వచ్చాయి. తర్వాత ఏది కావాలంటే కూడా నాకు ఇది కావాలి వేణు, నాకు ఇది కావాలంటే తెచ్చిస్తాడనమాట. అసలు హ్యాట్సాప్. నాకు ఇలాంటి నేను తమ్ముడు అనుకుంటానమాట. చాలా అంటే చాలా చాలా అసలు నేను మర్చిపోలేనమాట. ఏంటి నేను అనుకోవడం మనసులో అమ్మవారికి అలంకరణ ఇలా కావాలి అనగానే నాకు నేనున్నా నేను తెచ్చిస్తా అనే భక్తులు అలా వస్తున్నారు. చాలా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా నా తరపు నుంచి మీ అందరికీ కూడా, గుడి తరపు నుంచి కూడా చాలా అందరి సహకారం వల్ల కూడా ఇక్కడ చాలా బాగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందరూ సహకారంతో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను కూడా చేయాలని నిర్ణయించుకొని అంత గుడి వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా ప్రేమ అంతే. అందుకే ఆమె చూస్తేనే ఒక రకమైనటువంటి మాతృభావం వచ్చేస్తుంది. కమిటీ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కమిటీ వాళ్ళు చాలా అంటే చాలా ఎంత మంచి వాళ్ళు అంటే నిజంగా ఇది ఎక్కడ చూపించే ప్రతి ఒక్క భక్తుల్ని, ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఎంత బాగా చూసుకుంటారంటే. ఎందుకంటే నేను అమ్మవారి దయ వల్ల 5 years నుంచి నేనే చేస్తున్నా లైవ్ ఇక్కడ. నాకు తెలుసండి వాళ్ళు ఎలా మాతో మాట్లాడుతున్నారు, ఎలా అసలు భోజనం టైం టు టైం. ఇంట్లో కూడా మా అమ్మ నాన్న అడగరేమో కానీ మమ్మల్ని మాత్రం మా స్టాఫ్ అందరినీ కూడా బిడ్డల్లో చూసుకుంటారు. అమ్మవారు ఎట్లయితే చూసుకుంటారో అలా వీళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా టైంకి తిన్నావమ్మా, తిని పని చేసుకో, ప్రాబ్లం ఏం లేదు, అసలు ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు, నువ్వు చెయ్యి, తర్వాత తింది కదా, ఏం లేదండి. ఎంత బాగా అంటే అంత బాగా చూస్తారు. కమిటీ వాళ్ళకి నేను చాలా అంటే మాకు వర్క్ ఇచ్చారని కాదు, వాళ్ళ ప్రేమకి మేము ఫ్రీగా అయినా చేసే అంత ఇదనమాట. అందుకే మేము కావాలని ఎంత తక్కువైనా పర్లేదు. అమ్మవారు దయ్యిన రోజులు, నాకు శక్తి ఉన్న రోజులు కమిటీ వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారం నాకు శక్తి ఉన్న రోజులు నేను అమ్మవారి సేవ చేసుకుంటాను ఇలాగనే. సో అలా కమిటీ వాళ్ళ సహకారం అన్నది చాలా గొప్పదండి. అది చాలా. సో మీ వైఫ్ అండి, మీ సహకారం ఉంటేనే ఇంత జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి సంవత్సరం మేమే ఇలా స్పాన్సర్ చేయడము
అది మా భాగ్యం అని మేము ఫీల్ అయిపోతున్నాం. మీ చేతులతో ఇచ్చిన అమ్మవారి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా అమ్మవారి మెడ అలంకారాలుగా కనిపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. సో ఎప్పుడు కూడా మీరు ఇలాగే అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి, ఆమె ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. చూస్తారు కదా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా అమ్మవారికి ఆ సేవలు అనేటువంటివి అలసట లేకుండా చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇంతే ఉత్సాహంతో ఇంతకు రెట్టింపిన ఉత్సాహంతో చేస్తూనే ఉంటున్నారు అమ్మవారి శాకంబరి అలంకరణలో. సో ఈ రోజు కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేసేద్దాం. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు సునీత. నమస్తే. I feel happy coming here and doing this seva. Thank you for this community. ఇంత మంచిగా అందరికీ అవకాశం ఇస్తున్నారు. మేము అనుకుంటాం కొందరు రావాలి అని, కానీ రాకపోతాము. దట్ ఈస్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ దీనికి రావడానికి. ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేసి మాకు పొద్దున్న మేము ఏం చేయకుండా వచ్చినా దే ఆర్ అడ్జస్టింగ్. దట్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అస్. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే రావాలి అని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉండాలి అని కోరుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ by bottom of my heart. I feel very happy when I do this seva and go to home and say my parents or my family that I have done such a good job. That is very 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 much blessed for Mata Durga. From so many years I am coming here. Every Tuesday I come here and offer lemon mala to Mata. From my childhood I am coming here with my parents and all. Thank you. I'm very blessed. I come from Chandanagar. It's too long. Even though I come, Okay, you from Chandanagar? yeah, I stay in Chandanagar. Very thankful for Mata की कृपा है बोल के हम यहाँ पे आ रहे हैं. Very very thankful. Thank you once again. Bonal festival wishes. Hi. మా పేరు అర్చన. అర్చన గారు. సో ఎవ్రీ ఇయర్ మీరు పొట్లగా కొట్టింది. సో ఎవ్రీ ఇయర్ మీరు ఈ శాకంబరి అవతారంలో ఇలా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఈ ఇయర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ ఉత్సాహంతో చేస్తున్నారు. ఈ ఇయర్ చెప్పండి, ఈ ఇయర్ ఎలా? ఈ ఇయర్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతే హ్యాపీగా ప్రతి సంవత్సరం ఇట్లే పార్టిసిపేట్ చేయాలని షోర్ బ్యాంక్ కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రసాదించాలి అమ్మవారు. ఓకేనండి, చెప్పండి. ఇవి వాక్కాయలు ఫస్ట్ టైం చూస్తున్నాము. అయ్యో, గోదావరి ఫేమస్ అండి వాక్కాయలు. మీకు తెలీదా? అమ్మవారి మనకి అవకాశం పప్పులో ఇచ్చారు. సో పప్పులో వేస్తున్నటువంటి వాక్కాయ మేడం కి తెలియదంట. ఓకేనండి, కానీ పేరు తెలియదు వీటి. పేరు తెలియదు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వాక్కాయ? టేస్ట్ చేశారా మీరు? చేయలేదు ఎప్పుడు. చాలా పుల్లగా ఉంటుంది. ఓకే, నైస్ నైస్. అంటే తెలియలేని రుచిని మీరు ఇప్పుడు ఇవాళ కడుతున్నారా? ద్వారా తెలుసుకొని అమ్మవారికి మాల కడుతున్నాం. ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి దాన్ని టేస్ట్ చేయండి. ఓకే, మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో భక్తితో మాట్లాడుకునే దాంట్లో కొంచెం సరదా కూడా ఉండాలి కాబట్టి ఇలా మాట్లాడాము. సో వాళ్ళ వంశం మొత్తం అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. సో అక్కడ కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. మీ గురించి ఇంట్రడక్షన్. ఇక్కడ ఇలా అందరిని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి సేవలో నిమగ్నమయ్యి అత్యుత్సాహంగా చాలా భక్తి భావంతో చాలా నిష్కల్మషంగా నిస్వార్థంగా ఆమె సేవ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వంశ పారంపర్యంగా అమ్మవారు వాళ్ళని నియమించేసుకుంది అనుకుంటా ఆ కుటుంబాన్ని. ఎవ్రీ ఇయర్ కాదు, వంశ పారంపర్యం అంటే మనకు అర్థమవుతుంది. సో వారి యొక్క కోడలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఆమెను కూడా అడిగి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మా. నమస్కారం అండి, నా పేరు సంధ్య. మా మామయ్య బిహెచ్ఎల్ ఎంప్లాయీ ఉండే, రామారావు మా మామయ్య పేరు. సో ఆయన ఇంకా బోనాల పండుగ వచ్చిందంటే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు చాలా సంబరంగా. సో ఇంకా అప్పటి నుంచి మేము కూడా ఇక్కడికి రెగ్యులర్గా రావడం 20 years అవుతుంది. మేము రెగ్యులర్గా 20 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ శాకంబరికి వచ్చి ఇక్కడ సేవ చేయడము చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి అలంకరణ అయ్యాకైతే అసలు ఇంకా 2 కళ్ళు చాలా చాలా బాగుంటుంది.
మంచి అనిపిస్తుంది. అమ్మవారు కూడా మీ మామగారికి ఇక నా సేవలో ఆ, నన్ను చేసే కోడల్ని పంపించాలని చెప్పి మిమ్మల్ని పంపించినట్టుంది. మేబీ ఉండొచ్చండి. ఆయన బ్లెస్సింగ్స్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా మేము టెంపుల్ కి వచ్చే ముందు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాం. ఆయనని గుర్తు చేసుకుంటాం. బాగా బాగా మిస్ అవుతాం. చాలా మంచివారు ఉండే, చాలా జోవియర్ గా బాగా మిస్ అవుతాం మేము. అదే అనిపిస్తుంది. సో ఈ పండుగ వచ్చినప్పుడల్లా మా మామగారు ఉంటే బాగుండేది అట్లా అనిపిస్తుంది. షూర్ అండి, పండుగ నిజంగా వచ్చినప్పుడల్లా ఆయన గుర్తుకు వస్తాడు. తప్పకుండా గుర్తుకొస్తుంది. సో ఇంకో చిన్న క్వశ్చన్ అడగాలనుకునే సందర్భంగా ఎప్పుడైనా సరే బోనాల పండగ అంటే అనుకోదు, జస్ట్ ఏమైనా మిస్ అయ్యి మీరు రాకపోయే అవకాశం ఉందని అప్పుడు మీరు ఎట్లా ఫీల్ చాలా బాధ అనిపిస్తుంది. అదేదో పెద్దగా మిస్ అయిపోయాము, ఈసారి మాకు అవకాశం రాలేదు అని చాలా బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది? ఒకవేళ లక్కీగా వచ్చినాము అన్ని చూసుకున్నాం అనుకో, వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. చాలా అలాంటి happy అనిపిస్తుంది. సందర్భాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే నేను ఎవ్రీ ఇయర్ అయితే రియల్ గా చెప్తున్నాను, అది అమ్మవారి బ్లెస్సింగ్స్. ఇప్పటి వరకు అయితే కుంకుమ పూజ కూడా నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కుంకుమ పూజ అటెండ్ అవుతున్నా, మిస్ కాలేదు. ప్రతిసారి అటెండ్ అయ్యాం, ఎప్పుడు మిస్ కాలేదు. అది తన బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను నేనైతే రియల్ గా. అండ్ కుంకుమ పూజకి అయితే సామూహికంగా అవుతుంది కదా, చాలా మంది పార్టిసిపేట్ అవుతారు, ఎంత బాగుంటుందో. అండ్ ఆ రోజు మాత్రము వర్షం కంపల్సరీ పడుతుందండి, కంపల్సరీ. అది అమ్మవారి ఏమంటారు నిజస్వరూపం. మాకందరికి అది బాగా నిదర్శనం. నిదర్శనం. మంచిగా అనిపిస్తుంది. ఆమె సంతోషం వ్యక్తం చేస్తారు. నిన్న కూడా కుంకుమ పూజ స్టార్ట్ అయ్యేమో పెద్ద వర్షం. నేను అన్నాజీ గారితో ఏం మాట్లాడని చెప్పిన నిన్న, ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షం పడిపోయింది 2 days కూడా, అదే 3 days కూడా. అసలు మాకు ఇంటర్వ్యూ చేయడానికి కూడా లేదు, అంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అన్న అన్నాజీ పంతులు గారు ఈ రోజు ఎందుకు వర్షం పడలేదు, నిన్న ఎందుకు పడలేదు, అంతా ఎండగానే ఉంది కదా, అసలు పడుతుందా అని అంటే, సాయంత్రం చూడమ్మా పడుతుందో లేదా అంటే, సాయంత్రం ఈవినింగ్ 6 కుంకుమ పూజ స్టార్ట్ చేసాం, ఇట్లా జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసాం, పెద్ద వర్షం 5 కి పడింది. కుంకుమ పూజ స్టార్ట్ అయింది, టప 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 పడ అంతవరకు ఎండ ఉండేది, అంతవరకు చాలా పడిపోయింది. అదే మరి అన్నాజీ గారు వచ్చి చూసావా అన్నారు. చూసాను సార్. అదే అమ్మవారి బ్లెస్సింగ్స్ అండి. అది అందరం కూడా చాలా సంతోషంగా వస్తాము. అమ్మవారు అందరి కోరికలు నెరవేరుస్తుంది. అందరు కూడా బాగుండాలని పూజలు చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. చాలా గుడి కూడా అప్పటికంటే ఇప్పటికి కూడా చాలా అంటే చాలా డెవలప్ అయిందండి. పబ్లిక్ కూడా అప్పటికంటే ఇప్పుడు కూడా చాలా భక్తులు చాలా మంది గ్రోత్ అయ్యారు, మంచిగా వస్తున్నారు. చల్లని తల్లి అందరికి అమ్మ, ఏ కష్టం వచ్చినా ఆమెకి చెప్పుకుంటే తీరుస్తుంది, అమ్మ తీరుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వస్తున్నారు. అమ్మ కూడా అట్లనే కాపాడుతుంది. సో ఈ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మీ వంశం, ఆ తర్వాత వంశం, ఆ తర్వాత వంశం కూడా ఉండాలి, నిలబడాలి, ఆమె బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది కాదు వాక్కాయలు, తెలుసా మీకు వాక్కాయలు? ఇందులో చూడండి తామర పూల, తామర మాలలా కనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. అవును, ఒక పక్క తామర మాల, ఒక పక్క రుద్రాక్ష మాల, అంటే అమ్మవారు అయ్యవారు ఒకే మాలలో కనిపిస్తున్నారు. ఎందుకంటే వాక్కాయ మాల ఇది అమ్మవారి మెడలో ధరింపజేస్తారు. ఎంత అందంగా కుట్టారు, ఆ భక్తి మొత్తం దీంట్లోనే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే చాలా ఎర్రగా అమ్మవారి యొక్క ఆ జ్వాల, ఆ 3వ కన్ను జ్వాల ఉంటది చూసారు, అలా కనిపిస్తుంది. అమ్మవారి త్రినేత్రంలా కనిపిస్తున్నాయి. ఓ పక్క చూసుకుంటుంటే, ఓ పక్క చూసుకుంటే రుద్రాక్షమాలలా కనిపిస్తుంది, మరో పక్క చూసుకుంటే ఆమెకి సమర్పించేటటువంటి తామర పువ్వులు ఏవైతే ఉన్నాయో అలా తామర మాలలా కనిపిస్తుంది. ఈ భక్తికి ఏంటంటే ప్రతి దాంట్లోనూ భక్తిని చూసేవాళ్ళు, ప్రతి దాంట్లోని దేవుడు కనిపిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కట్టే ప్రతి మాలలోని ఆ అమ్మవారు రూపం కొలువైందని చెప్పడానికి ఈ విజువల్సే, మేము ఇప్పుడు మీకు చూపించే విజువల్సే కారణం. సో థ్యాంక్స్ మా. సో ఇక్కడ 5 minutes. సో దేనికి సో ఇక్కడ మనకి పంతులు గారు వాళ్ళ మిసెస్ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి పాదాలని పట్టుకుంటే అమ్మవారి సేవలు నిమగ్నం అయిన వంశం. సో ఆమె భార్య ఇక్కడ ఉన్నారు, ఆయన భార్య. సో ఆమెను అడిగి అమ్మవారి యొక్క ఆమె ఎటువంటి పార్టిసిపేట్ చేస్తుంది దీంట్లో ఇయర్, మరి ఇప్పుడు శాకంబరి అవతారంలో ఆమె ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నించారు. ఆమె పేరు? నా పేరు ఉమాదేవి అండి. ఉమాదేవి గారు, మిమ్మల్ని ఎవ్రీ ఇయర్ మేము చూస్తున్నాము, మీరు చాలా చక్కగా అలసట లేకుండా అమ్మవారి సేవలో నిమగ్నమై చేస్తున్నారు. సో చెప్పండి అమ్మా, ఏంటి ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి చెప్పండి. నమస్కారం అండి, శ్రీమాత్రే నమః.
అమ్మ ఇక్కడ ఏం చెప్పాలో కూడా తెలీదు అసలు. అమ్మ మహత్యం ఇంత అని ఎలా చెప్తామమ్మ, మాటలు సరిపోవు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాం. మా నాన్నగారు ఎంప్లాయ్ ఉండేవారు. సో మా హస్బెండ్ ఇక్కడ వచ్చి పురోహిత్ పూజారిగా జాయిన్ అయ్యారు. ఐ థింక్ 90s లో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది మాది. అసలు మాకిద్దరు అమ్మాయిలు. సో ఇలా వాళ్ళ చదువు కానీ అన్నీ కానీ అమ్మవారి ప్రసాదమే అమ్మ. ఇంకా వేరే మాకేం దారి లేదు, మాకు తెలియదు కూడా. మా వారు చేయబట్టి 40 సంవత్సరాల నుంచి అమ్మ సేవ నడుస్తుంది. అమ్మ మహత్యాలు ఎన్ని చూసామో వర్ణనాతీతం. అమ్మ నువ్వు ఇంత, నువ్వు ఇది చేసావు, ఇది లేదు, మా లైఫే అమ్మవారు అంతే. అంతే కదమ్మా. ఏమంటారు, నమ్మిన వారికి కొంగు బంగారమ్మ పెద్దమ్మ తల్లి. సో నా జీవితంలో అయితే అలాంటి మెరికల్స్ చాలా ఉన్నాయమ్మ, ఒక్కటి అని చెప్పలేను. రీసెంట్గా ఒక 4 years బ్యాక్ మా హస్బెండ్ నేను జస్ట్ షాపింగ్ అని బయటకు వెళ్ళాం. ఆటోలోనే ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. అసలు గుళ్ళో వచ్చిందంట, తను నాకేం చెప్పలేదు. బట్ ఆటోలో ఎక్కాక చెయ్యి జారిపోతుంది, కొంచెం సఫకేటింగ్ అవుతున్నాడు. ఏమవుతుందంటే మాటలు రావట్లేదు. అప్పటికే చాలా హెవీ స్ట్రోక్ స్టార్ట్ అయిపోయింది ఆయన. మీరు నమ్మరు, మేము ఆటోలో ఇద్దరమే ఉన్నాం, 3rd person లేడు. మాకు ఆ అమ్మే శ్రీరామ రక్ష. తర్వాత ఇక్కడ పిల్లలమ్మ ఎవరైతే సేవ చేస్తున్నారో మాధవరావు సార్, అప్పుడు విశ్వనాథ్ కాకుండా మాధవరావు గారు అని ఉండే ఆయన. తర్వాత ఈయన పేరంటే ఉదయ్ కుమార్ సార్ గారు వాళ్ళు ఉండేవాళ్ళండి అప్పుడు మెంబర్స్. వేణు అందరు, మిగతా వాళ్ళందరూ ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది ఉండేవాళ్ళు. నేను ఫోన్ అటెండ్ అయింది, ఒక కూర్చో ఆయన అంజీ అని వాళ్ళ నాన్నగారు ఉండేవారు. అతను ఫోన్ అటెండ్ అయ్యాడు. ఏమైంది, ఎవరైనా అడుగుతున్నాను, నేను ఏడ్చేస్తున్నా ఫోన్లో. పంతులు అసలు హోస్టల్లో లేడని చెప్పి ఏడుస్తున్నాను. వితిన్ 5-10 minutesలో గుడి వాళ్ళు వచ్చి, అంటే గుడి వాళ్ళు అనే బదులు వాళ్ళల్లో ఉన్న అమ్మవారు ఎంత అంటే మా వారికి ఏం చెప్పారంటే అక్కడ వచ్చి, మా గురువు, ఆయనకు లక్షలు పోనండి మేము పే చేస్తాం, మా గురుగారు మాకు సేఫ్ కావాలని చెప్పారు. అంతలా పలికిస్తుంది అమ్మ. దైవ మనుష్య రూపం అంటారు కదా. సో మాకు ఇక్కడ అందరిలో నాలో అన్నిట్లో దేవుడు కనిపిస్తాడు. నాకు ఇంకో అక్కడ విగ్రహం దగ్గర కూర్చోనమ్మా, నేను 100% కూర్చోను. నేను అమ్మ దగ్గర ఇలా పబ్లిక్లో ఆనందం చూస్తే ఆనందంలో అమ్మని చూస్తాను. సో అందరం అది ట్రై చేస్తే నేను అనుకుంటా, ఐ థింక్ వేరే వెతకాల్సిన అవసరం ఉండదు. సాటి మనిషిలో ఏదైనా అయినప్పుడు మనం రెస్పాండ్ అవ్వగలిగితే అదే పరమాత్మ, అదే దేవుడు. సో కుదిరితే అందరికి ఒకటే విన్నపమమ్మా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముసలాళ్ళు ఉంటే ఒకసారి అడగండి, ఒకసారి మాట్లాడండి, ఒకసారి చెప్పండి, అమ్మ తిన్నావా, అమ్మ ఉన్నా అని అడగండి. అదే మీరు ఇచ్చే కోట్ల రూపాయలు, అదే మీలో ఉన్న దేవుడు, అదే అమ్మవారి డెఫినేషన్ అమ్మ. ఇంతకుమించి చెప్పడానికి కూడా మాకు మాటలు, ఈ పెద్దమ్మ తల్లి గురించి చెప్పడానికి నాకు తెలిసి ఇంతేనమ్మా. జయ శ్రీరామమ్మ. చాలా చక్కగా చెప్పారండి అమ్మవారి గురించి. సో ఎప్పుడు కూడా మీ ఆయుర ఆరోగ్యాలను అమ్మవారు ఎప్పుడు కాపాడాలని కోరుకుంటున్నాం. మరొకసారి మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు అండి. జనాలందరికీ జయ శ్రీరామ, అందరు చల్లగా ఉండాలి. జనా సుఖినో భవ. హ్యాపీ అందుకే కూర్చుంటా. ఫైనల్ గా చిన్నగా కొంచెం ఇక్కడ చిన్న డాట్ పెట్టమంటారా? డాట్ బ్లాక్ చిన్న రౌండ్గా రెడ్ పండు దగ్గర చిన్న రౌండ్ స్టిక్కర్ రౌండ్ మెరూన్ చిన్నగా పెట్టుకోవాలి. కూరగాయలు ఇవన్నీ మాకు కలర్ మొత్తం